ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నా తోటి ప్యానలిస్టులందరికీ కూడా ఈ ఈ సంక్షోభం కేంద్ర సంక్షోభం కాదు సార్. ఈ ధరల పెరుగుదలకు అసలు కారణం ఇది భారత్ సృష్టించిన సంక్షోభం కానే కాదు. ఇది ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తలు మరియు హార్మోజ్ జలసంధిలో ట్యాంకర్లపై దాడులు మరియు ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ ప్లస్ వివిధ దేశాల ఉత్పత్తి కోత, దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ $95 దాటిపోవటం వలన, ఎందుకంటే 85% మనం చమురు దిగుమతి చేసుకుంటాం కాబట్టి భారత్పై మన దేశంపై ఈ ప్రభావం ఉంటుంది. కానీ విపక్షాలు మాట్లాడుతున్నట్లుగా ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ యొక్క సంక్షోభం ఎన్నికల తర్వాత వచ్చింది కాదండి. ఎన్నికలంటే మరి 18 నెలల పాటు, ఎన్నికల ముందు 18 నెలల పాటు పెట్రోల్ డీజిల్ ధర ₹1 కూడా పెంచలేదు. మనందరూ తెలుసుకోవాలి, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఎన్నికల ముందు 18 నెలల పాటు అప్పుడు క్రూడ్ ఆయిల్ $85 నుండి 75కి తగ్గినా కూడా కంపెనీల నష్టాలని భర్తీ చేయడం కోసం ₹1 కూడా పెంచకుండా ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ $95 దాటితే తప్పని పరిస్థితి. ఇది ఎన్నికల డ్రామా కానే కాదు, ఇది ఒక ఆర్థిక వాస్తవం. మరి ఈ విపక్షాలు చెప్తున్నాయి, వాళ్ళేదో నరేంద్ర మోడీ గారు ఎప్పుడు గోతిగాడ నక్కలాగా, ఒక సామెత కూడా ఉందండి, ఇల్లుగాలి ఒకళ్ళు ఏడుస్తుంటే ఒక ఆయన వచ్చి చుట్టకి నిప్పు కావాలన్నట్ట. ఆ చందాన ఈ రోజున ప్రపంచంలోని ఎన్నో దేశాలు, మరి మనందరికీ తెలిసిన యుద్ధం వలన, ఈ యొక్క సంక్షోభం వలన, పెట్రోల్ సంక్షోభం వస్తే అదేదో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదో సంక్షోభాన్ని క్రియేట్ చేసినట్టుగా మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మీరు కనుక ఈ యొక్క విపక్షాలు మాట్లాడుతున్న తీరును 2008లో క్రూడ్ ఆయిల్, అప్పుడు 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందండి, 2008లో క్రూడ్ ఆయిల్ $147కి వెళితే అప్పుడు పెట్రోల్ రేటు 73 చేశారు. 2013లో డాలర్ రేటు 110 అయితే 83 చేశారు. మరి ఇప్పుడు $95 ఉంది. తప్పే ఉండండి. పైగా వాళ్ళు దాదాపుగా 136% 4 ఏళ్లలోనే పెంచితే ఇవాటి వరకు కూడా 2014 నుంచి 2026 వరకు పెంచిన రేటు శాతం 23% అండి. నిల్వలు ఉన్నాయని ఇప్పుడు నిల్వల మీద కూడా మాట్లాడుతున్నారు. కేంద్రం ఏం చెప్పింది? స్ట్రాటజిక్ రిజర్వ్ ఉంది, అది యుద్ధము విపత్తుల కోసం 9-10 రోజుల నిల్వ మాత్రమే, అది ఆ పరిస్థితి ఉంది. కానీ రోజుకు 50 లక్షల బ్యారెల్స్ వాడే మన భారతదేశంలో అది శాశ్వత పరిష్కారం కాదు కదా. అందుకని ఏదైతే మనకు నిలువ తక్కువగా ఉన్నప్పుడు దాన్ని పొదుపుగా వాడుకోవటం అనేది చాలా మంచి పని, మంచి మాటే. ఎందుకంటే కరోనా సమయంలో మనందరం రామకృష్ణ గారు పొదుపుగా వాడుకోమంటూ విదేశీ పర్యటనల నేపథ్యం ఏంటి? అంటే ఇప్పుడు మనకి యుద్ధం జరుగుతున్న సంక్షోభం ఉన్నా కూడా భారతదేశానికి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవడానికి ఆయన విదేశీ పర్యటన చేయబోతున్నారు అంటున్నారు, వాస్తవేనా? సార్ ఇప్పుడు అదే సార్ నేను చెప్పబోతుంది. ఇప్పుడు దేనికైనా సరే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మీకు అంతకుముందు వీళ్ళగా బాధ లేదు సార్. ఎప్పుడు కూడా ఎన్నికల ముందు ఎన్నికలైనాక బాధటం అనేది లేదు. మాట తప్పే ప్రభుత్వం కానే కాదు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా కూడా మేము పెంచలేమని చెప్పలా, ప్రజలపై భారం పడకుండా చూస్తామని మాత్రమే చెప్పడం జరిగింది. ప్రజలపై భారం పడకుండా దానికి ఎన్నో రకాలైనటువంటి రామకృష్ణ గారు ఇవాళ మనకి ఇవాళ డిబేట్ లో రామకృష్ణ గారు ఇవాళ డిబేట్ లో మనకి రామకృష్ణ గారు ఒక్క నిమిషం, ఇవాళ డిబేట్ లో మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి మిగతా వాళ్ళని కూడా తీసుకుందాం. మానవతారాయ్ గారు, మీరే ఏ కోణంలో ఆలోచిస్తున్నారు?